నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. నేను వచ్చేసి మన సుందర్ కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది, మన ధూళిపేటలో. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు మన సుందర్ కళాకారు వాళ్ళు ఏ విధంగా ఫినిషింగ్ ఉంటుంది ఏంటి అని. ఇది వచ్చేసి మెయిన్ షాప్ అన్నట్టు ఇది మన ధూళిపేటలో. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఏమేమి మోడల్ ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో ద్వారా చూపిస్తాను. అండ్ అలానే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే తీసుకొని పోయండి. లోపలికి పోయి మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు అయ్యిందని చూపిస్తా. ఒక్కొక్క అమ్మవారి విగ్రహానికి అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అమ్మవారు వచ్చేసి వాహనం వచ్చేసి సింహ వాహనం పైన కూర్చోవడం జరిగింది. శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండ్ పింక్ కలర్ బ్లౌజ్, ఇంకా పెయింటింగ్ వర్క్స్ అనేది జరుగుతుంది. ఇక మీకు తెలుసు కదా సుందర్ కళాకారు దగ్గర ఎట్లుంటుందో పెయింటింగ్ వర్క్ కానివ్వండి, కుందన్ వర్క్ కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కదా. అండ్ అలానే ఇంకో మోడల్ అమ్మవారి విగ్రహం చూపిస్తాం. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వాహనం వచ్చేసి సింహం అండ్ అలానే శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ అండ్ పింక్ కలర్ బార్డరింగ్తో అయితే రావడం జరిగింది. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ హెయిర్స్ కూడా చూడండి, ఐ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్ ఐ పెయింటింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్గా ఒక అమ్మవారికి అయితే చేయడం జరిగింది. చెప్పాను కదా నేను 2024లో సుందర్ కళాకారులో స్పెషల్ చేసిన అమ్మవారి అమ్మవారు వచ్చేసి సింహం పైన కూర్చొని ఉండడం జరిగింది, వాహనం సింహం. అండ్ అలానే ఇక్కడ శారీ చూసుకున్నట్టయితే మీకు బ్లూ కలర్లో లైట్ కొంచెం బ్లూ కలర్ శారీ అండ్ బార్డర్ వచ్చేసి పింక్ వచ్చేసి కాన్సెప్ట్ వచ్చేసి మనకు నవదుర్గా, మొత్తం నవదుర్గా అంటే 9 ఫేస్లు అయితే ఉండడం జరిగింది. అండ్ 18 చేతులు బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి, ఇంత చాలా భారీగా అమ్మవారి విగ్రహం ఇది. ఇంకా ఆభరణాలు అనేది ఇంకా చాలా రావాలి. ఫాస్ట్గా అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. వీళ్ళు చూసింది కదా నవదుర్గా చూడండి. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే మొత్తం మన పాములు ఉంటాయి కదా దానిపైన అయితే కూర్చోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లయన్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు మొత్తం పాములు అండ్ రైట్ సైడ్ చూసుకున్న కూడా సేమ్. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా వర్క్ అనేది కలర్ వర్క్ అనేది కాలేదు, ఇంకా ఈవినింగ్ వర్క్ అయితే అవుతుందంట. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకుందాం. ఈ అమ్మవారు చూసుకున్నట్టయితే మనకు కింద చూసుకుంటే లయన్ అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు గుర్రాలు అయితే ఉండడం జరిగింది. అండ్ శారీ వచ్చేసి న్యాచురల్ శారీ, అది శారీ వచ్చేసి మనకు పింక్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా మొత్తం న్యాచురల్ ఆభరణాలు చూసింది కదా, చేతులకు ఇట్లా మెహందీకి ఇట్లా. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది. అండ్ అలానే కిరీటం చూసుకున్నట్టయితే చాలా బాగుంది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి ఫేస్లో విలువ అనేది చూడండి ఎంత బాగుందో, చాలా క్యూట్ ఉంది అమ్మవారి మొత్తం చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే లయన్, ఇక్కడ కింద లయన్ అండ్ అలానే సింహాసనం పైన అమ్మవారు కూర్చొని ఉండడం జరిగింది సిట్టింగ్ పొజిషన్లో. శారీ చూసుకున్నట్టయితే కూడా మొత్తం న్యాచురల్ శారీ అండ్ ఆభరణాలు కూడా మొత్తం న్యాచురల్ ఆభరణాలు. అండ్
అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకుంటే చాలా మంచిగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ వర్క్. చూసింది కదా ఐ ఫేస్ మనకు అమ్మవారి ఫేస్లో కూడా ఎంత మంచి గ్లో ఉందో. కొంచెం మీకు జూమ్ అనేది కొంచెం తగ్గించైతే చూపించడం జరిగింది. అండ్ ఆ లయన్కి ఎయిర్స్ కూడా ఇవి న్యాచురల్ ఎయిర్స్ ఇవన్నీ చూసింది కదా. అండ్ లయన్ కళ్ళల్లో కూడా చూడండి ఎంత గంభీరం ఉన్నదో. కొంచెం జూమ్ కూడా కొంచెం తగ్గించేసి మొత్తం అయితే మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఉన్నాయి ఇక్కడ విగ్రహాలన్నీ మాత్రం చూడడం జరిగింది. అండ్ అలాగే నా ఛానల్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్టయితే వాళ్ళకి చిన్న లైక్ చేయండి.